సో ఫ్రెషర్ని రిజెక్ట్ చేయడానికి టాప్ 5 రీజన్స్ ఏంటి అనేది చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వన్ ఏంటి అంటే కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం. చాలా మంది కోర్ జావా వచ్చు అని చెప్పేసి రెజ్యూమేలో పెడతారు. అసలు కోర్ జావా వచ్చు, కానీ కాన్సెప్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫండమెంటల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కోర్ జావాలో మనకి ఊప్స్ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అవి మనం ప్రాపర్గా నేర్చుకోకుండా నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామింగ్ అనేది చేయలేము. ఒక స్ప్రింగ్ బూట్ అనేది మనకు ఒక ఫ్రేమ్ వర్క్ జావాలో. కోర్ జావాలో మెయిన్ గా ఫండమెంటల్స్ ప్రాపర్ గా నేర్చుకోకుండా స్ప్రింగ్ బూట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో వీళ్ళు ఏంటి అంటే కాన్సెప్ట్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో రిజెక్ట్ అవడానికి హై ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ పాయింట్ ఏంటి అంటే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలేరు. రెజ్యూమేలో ప్రాజెక్ట్ పెడతారు, మేము పలానా ప్రాజెక్ట్ చేసామని పెడతారు, కానీ ఆ ప్రాజెక్ట్ అసలు ఏం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తీసుకున్నారు, అసలు సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ కి ఏం టెక్ స్టాక్ వాడారు, ఈ టెక్ స్టాక్ ని ఎందుకు తీసుకున్నారు అనేది ప్రాబ్లం కానీ లేదంటే ప్రాజెక్ట్ గురించి కానీ ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు. కానీ రెజ్యూమేలో మటుకు ప్రాజెక్ట్ చేసామని ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే టెక్నికల్ ఇంటర్వ్యూకి ఏం అర్థం అవుతుంది అంటే ఇట్స్ ఏ ఫేక్ ప్రాజెక్ట్ అని అర్థం అవుతుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ. ఏదైనా ఒక ప్రాబ్లం ఇచ్చి ఇంటర్వ్యూలో సాల్వ్ చేయమని అడుగుతారు. ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి తను పెట్టే ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి అనేది క్లియర్ గా చెక్ చేస్తారు. ఆ ఎబిలిటీస్ లేకపోతే ఇంటర్వ్యూర్ ఏమనుకుంటాడంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ లేవు, సో ఈ కుడెంట్ ఏబుల్ టు సాల్వ్ ద ప్రాపర్లీ, ఈజ్ నాట్ అప్లయింగ్ ఈ స్కిల్స్ అని చెప్పేసి ఒక నెగిటివ్ థాట్ క్రియేట్ అవుతుంది క్యాండిడేట్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్. టెక్నికల్ గా మనం ఎంత నేర్చుకున్నా కానీ ప్రాపర్ వేలో ప్రాపర్ గా ప్రజెంటేషన్ చేయలేకపోతే ఇంటర్వ్యూలో దెర్ ఈస్ నో పాయింట్. సో కమ్యూనికేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు టెక్నాలజీ చాలా మంది క్వశ్చన్స్ రాస్తారు, ప్రాబ్లమ్స్, ప్రోగ్రామ్స్, 100 ప్రోగ్రామ్స్, 200 ప్రోగ్రామ్స్ కూడా రాస్తారు. అవన్నీ రాస్తారు కానీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మటుకు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. రీజన్ ఏంటి అంటే కమ్యూనికేషన్ ఇష్యూ. అండ్ సెకండ్ థింగ్ ఏంటి అంటే అసలు ఆ టీంలో ఫిట్ అవుతాడా లేదా, అందరితో ప్రాపర్ గా ఉండగలుగుతాడా లేదా, రిక్వైర్మెంట్ ని అర్థం చేసుకోగలుగుతాడా లేదా. అంటే ఇంటర్వ్యూలో ఒక క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఆ క్వశ్చన్ ని అర్థం చేసుకుని ఆన్సర్ చేయలేనప్పుడు ప్రాజెక్ట్ లోకి వెళ్ళి రిక్వైర్మెంట్ ఏం అర్థం చేసుకుంటాడు అని ఒక డౌట్ వస్తుంది. సో అందుకే ఫోర్త్ పాయింట్ కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే లెర్నింగ్ కర్వ్, యాటిట్యూడ్ అనమాట. నేర్చుకునే యాటిట్యూడ్ ఉందా లేదా క్యాండిడేట్ కి. ఇప్పుడు అందరూ సేమ్ జావా అంటే ఇంటర్వ్యూ జావా మీద జరుగుతుంది, కానీ ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిన తర్వాత జావా చేయొచ్చు, పైథాన్ చేయొచ్చు, .NET చేయొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది కంపెనీ రిక్వైర్మెంట్. కానీ నాకు జావా వచ్చు, నేను జావానే చేస్తాను అంటే దే వోంట్ యాక్సెప్ట్ ఇట్. కంపెనీస్ ఏంటి అంటే ఇంటర్వ్యూస్ లో టెక్నాలజీతో పాటు లెర్నింగ్ యాటిట్యూడ్ ఉందా లేదా, లెర్నింగ్ మైండ్ సెట్ ఉందా లేదా అని కూడా చెక్ చేస్తారు. ఈ 5 పాయింట్స్ కనుక ప్రాపర్ గా ఉంటే కంపెనీస్ విల్ యాక్సెప్ట్. అండ్ ఫెయిల్ అవటం, రిజెక్ట్ చేయడానికి కూడా ఈ 5 పాయింట్స్ మెయిన్ రీజన్స్.